వస్తే ప్లీజ్. నేను జిమ్లో కూడా ఇంత వెయిట్ చేయను. రా బాబురా, తొందరరా. సినిమాలో మూర్ఖత్వం గురించి మొండితనం గురించి టాపిక్ ఉంది కాబట్టి పర్సంటేజ్లో కనుక మనం కొలిచినట్టయితే, అమ్మా అది వాళ్ళని ఏదైనా చేయడానికి కాదు, ఇట్రా అమ్మా, ఇక్కడే ఉండు. పర్సంటేజ్లో అయినట్టయితే మీకు ఏ పర్సంటేజ్ కావాలి మీలో ఉండేటువంటి మొండితనం మూర్ఖత్వం పర్సంటేజ్? వీ హ్యావ్ విత్ అస్ 25%, 50%, 75%, 100%. రెండు ఉంటే 75% అవుతురా. 2.25 అంటే ఇవ్వండి అమ్మా. ఒక్క నిమిషం. 25 ఇద్దరు 1 మినిట్ భయ్యా. సార్ ఇదిగోండి మీకు 225. డౌట్ అడిగానండి, ఇమ్మని అడగలేదు. డౌట్ అడిగారా? సరే, ఒకవేళ కనుక మొండితనం పర్సంటేజ్ చెప్పుకోవాల్సి వస్తే మీరు ఎంత అంటారు? ఈయనకన్నా తక్కువే. ఈయనకన్నా తక్కువ. బేసిక్గా నాది 100% అండి. మీది 100%? భయ్యా 100% లేకే आओ इधर दे दो. yes 120. నరేష్ గారు చెప్తున్నారు చేసినటువంటి వారిని అడగాలి అంటున్నారు. నరేష్ గారు సినిమాలు. సో 120 दे दो भैया, 120 दे दो इनको भैया. वो 100 रुपीज दे दो इधर. 1 मिनट इधर दे दो भैया. भैया आपको 25 है, ये ले लो, पकड़ो भैया. థ్యాంక్ యూ. అంటే వీరితో వర్క్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఇది నిజమని ఒప్పుకుంటారా? ఇద్దరు 120 లేనా భయ్యా? ఏదేదో ఓ పక్కడో దోనం మిల్కే కంబైన్ పట్టుకుందారా. కంబైన్ ప్రైస్ ఇచ్చారా? ఇది అంటే మన బచ్చల మల్లికి సినిమాలో బాగా మూర్ఖత్వం మొండితనం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మనకి కొన్ని విషయాల్లో అప్పుడప్పుడు అంతే కదా. 120 ఓకే. అందరికీ నమస్కారం అండి, మా మీడియా ఫ్రెండ్స్కి, గెస్ట్లకి. ఎందుకంటే ఎక్కువ పేరున చెప్దాం అనుకుంటే అక్కడ ప్రవీణ్ క్లాప్స్ కొడుతున్నాడు, లెంత్ ఎక్కువైంది ఆపే అని చెప్పి ఇందాక నుంచి పేరున చెప్పడానికి లేదు, మనకి 4-5 వరుసలు ఉన్నారు. అదే మొదలు పెడితే ప్రవీణ్ క్లాప్ స్టార్ట్ చేస్తాడు, అంటే ఎక్కువ అయితే కట్ చేసేయని చెప్పి. సో నరేష్ గారు మళ్ళీ గాలి సీన్ తర్వాత బచ్చలు మళ్ళీ అది ఎంత హిట్ అయిందో ఇది అంత హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరే బజ్జలు నాంది కూడా ఉందిరా. నీ గురించి మాట్లాడలేదు నేను, నరేష్ గారి గురించి చెప్తున్నాను నేను. ఇంకా మా సుబ్బు గురించి చెప్పాలి. సుబ్బు ఇందాక సుమగారు అడిగారు మూర్ఖత్వం మొండితనం అనేది. అది సుబ్బుకి 120 కాదు, 1000% ఉంది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు. సుబ్బు బిబ్బిసారా అప్పుడు నాకు రైటింగ్లో చాలా హెల్ప్ చేశాడు. సడన్గా వచ్చి అన్న ఇదే పని చేస్తా, ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పి అంత మొండిగా చెప్పేవాడు. సో ఆ మొండితనం నీ స్క్రిప్ట్లో యాస్టీజ్గా చూపించావు అనుకుంటున్నాను. అండ్ స్క్రీన్ మీద తెలుస్తుంది. అండ్ ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మా రాజేష్ December 20 నుంచి రాజేష్ దండయాత్ర స్టార్ట్ చేస్తాడు. కంగ్రాట్స్ డార్లింగ్ అండ్ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ అండ్ థ్యాంక్ యూ. ఎస్, డైరెక్టర్ సుబ్బు గారికి కావాల్సినంత మొండితనం ఉందంటారు. చాలా ఎక్కువ ఉంటుంది. హీస్ మ్యారీడ్? అక్కడ కన్ఫర్మ్ అంటున్నాడు కాబట్టి కన్ఫర్మే. అయితే మొండితనం ఏం పనికిరాదు. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ ఉండాలి. అటు ఎక్కువ ఉంటుంది అంతే. లేదు ఇటే ఎక్కువ ఉండాలి. ఇటే ఎక్కువ ఉందా? సరే అయితే మేము సినిమా రాజీవ్ గారు అదే చెప్పారు నాకు. రాజీవ్ ఉన్నదే చెప్పాడు, మొండితనం ఇటుపక్క ఎక్కువ ఉండాలి. బయట అలా చెప్పుకుంటూ ఉంటారు అంతే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇద్దరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాట్ ఎవర్ ఆ గోని సంచులు మేము ఇంటికి పంపించేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇన్ని మైకులు బాబు, మైకులు